హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రాట్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి రామ్ దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటారు. స్వామి, నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసిన ఎక్కడో ఒకటి సంతోషంగా ఉన్నానని అమ్మ అనుకుంటుంది, కానీ నేను రాళ్ళు కొట్టుకుని బతుకుతున్నానని అమ్మకు తెలిసిందంటే అస్సలు తట్టుకోలేదు. ఈ విషయం తెలిస్తే సీత కూడా అసలు తట్టుకోలేదు. ప్లీజ్ స్వామి, ఈ విషయం వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా చూసుకో. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నేను పడే బాధ వాళ్ళకి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. సీత కూడా అంతే. నేను ఎక్కడ బాధపడతానా అని తెలియకుండా నాకు ఏం చెప్పదు. నేను ఇలాగా తను తెలియకుండా క్వారీలో వర్క్ చేస్తున్నానని తెలిస్తే తన గుండె పగిలిపోతుంది. అదేంటి అమ్మలా ఉంది. అమ్మా, అమ్మా, ఏంటి అమ్మ చూసినా పట్టి చూకుండా వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయింది అమ్మా? సారీ రా, నీతో మాట్లాడినని ఆ బాలుగాడికి ప్రామిస్ చేశాను రా. ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోకండి. ఎందుకంటే ఎలా ఏం చేయలేని ఒక తల్లిలా ఉండిపోయాను రా. ప్లీజ్ రా, నన్ను క్షమించు, సరేనా? అప్పుడే అక్కడ గ్యారేజ్ ఓనర్తో మాట్లాడడానికి ఆదిత్య వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మాస్టరు రమ్మన్నారంట, ఏమైంది? ఏం లేదురా ఆదిత్య, అదే నీతో మాట్లాడదామని. కూర్చోరా ఇలా వచ్చి. పర్లేదు మాస్టర్, చెప్పండి ఏమైంది? నువ్వు నా గ్యారేజ్లో పనిచేసే వర్కరు కాదురా, నా ఇంటికి కాబోయే అల్లుడు హోదాలో పిలిపించాను, వచ్చి కూర్చో. అదేంటి మాస్టర్ అలా అంటారు? నీతో మాట్లాడాలిరా. అదే శైలికి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నీకు తెలుసు కదా శైలు అంటే నాకు ఎంత ప్రాణమో. కానీ ఒక మామూలు మెకానిక్ ఇచ్చి పెళ్లి చేస్తే తన భవిష్యత్తు ఏమైపోతుందోనని నీకు ఇచ్చి పెళ్లి చేయనన్నాను. కానీ తర్వాత తెలిసింది నువ్వు డబ్బుకు విలువివ్వవు, బంధాలకి బంధుత్వాలకి విలువిస్తావని. అందువల్ల ఇంతకన్నా సమర్థుడైన అల్లుడిని నా కూతురికి భర్తకిని తీసుకురాగలనా? తన సెలక్షన్ ఎప్పుడు కరెక్టే. అందువల్లే రా, బయట లోకులు మీరిద్దరూ పెళ్లి కాకుండా తిరుగుతూ ఉంటే నన్నే కదా చులకనగా చూస్తారు. అలా అందుకుని మీరు తొందరగా పెళ్లి చేసుకోండిరా. అయ్యో మాస్టర్, నాకు శైలు అంటే చాలా ఇష్టం, కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. ఎందుకంటే నా కుటుంబంలో పరిస్థితి మీకు తెలిసిందే కదా. మా రామన్నయ్య సీతోదిన ఇంటికి వచ్చే వరకు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు మాస్టారు. ప్లీజ్ మాస్టర్, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అప్పుడు అక్కడికే వచ్చిన శైలు మాట్లాడుతూ, అమ్మయ్య, డాడీ ఇప్పటికే ఒప్పుకున్నారు కదరా ఆదిత్య, ఇంకా నువ్వు వద్దంటావేంటి? ఇంకా మీ కుటుంబ బాధ్యత నేను చూసుకుంటాను, అర్థమైందా? సరేనమ్మా, అయితే మీరిద్దరు ఏం చేయాలో ఆలోచించి కరెక్ట్గా చెయ్యండి. నేనైతే బయటకు వెళ్తున్నాను. సరే ఆదిత్య, నేను గ్యారేజ్కి వెళ్తాను, నువ్వు శైలు మాట్లాడుకుని తొందరగా వచ్చేసాయి. సరే మాస్టర్. ఏరా ఆదిత్య, హ్యాపీ కదా? నాకైతే పట్టలేనంత ఆనందం వచ్చేస్తుంది, సిగ్గు కూడా వేస్తుందిరా. అయ్యో శైలు, నీకు కాని పని నువ్వు చెయ్యొద్దు. అంటే ఏంట్రా, నేను ఆడపిల్లను కాదా ఏంటి? అయ్యో నువ్వు ఆడపిల్లవే, కానీ నీకు సిగ్గుపడ్డం అనేది సెట్ అవ్వదులే శైలు. నువ్వు ఫటాఫట్ ధనాదం చేసేస్తావు, అందువల్ల నీకు అలాంటి సిగ్గు అనేది సెట్ అవ్వదు. అదేంట్రా అలా అంటావు? అన్నాడు. మీ ఫ్యామిలీని ఒక పట్టుపడదు. మీ శశి వదిన, మీ బాలు అన్నయ్య బుద్ధి చెప్పి మీ రామ అన్నయ్య సీత వదిన ఇంటికి తీసుకొచ్చేద్దాం. ఆకాకు, ఎక్కడికి వెళ్దాం అంటావు? అదేంట్రా అలా అంటావు? మా డాడీ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చేసారు. ఇంకా మన ఫ్యామిలీ దగ్గర సెట్ చేయడమే కదా మనకు ఇప్పుడు మిగిలింది. మీ ఫ్యామిలీని సెట్ చేస్తే ఇంకా మన తొందరగా పెళ్ళి అయిపోతుంది. నేను నీకు తోడుంటాను కదా, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలో నేను తీసుకెళ్తాను, సరేనా? ఎంతమంది అడ్డొచ్చినా నేను నిన్ను మట్టికి వదలనురా ఆదిత్య, అర్థమైంది కదా? సరేలే, నువ్వు అప్పుడే కాదు, నేను అమ్మతో మాట్లాడప్పుడు వెళ్దాం మన ఇంటికి, సరేనా? సరే, నేను గ్యారేజ్కి వెళ్తున్నాను, ఓకేనా? గుడి నుంచి నడుచుకొస్తున్న రాణి ఆలోచిస్తూ వస్తుంది. అప్పుడే అక్కడ కారులోంచి వెళ్తున్న సరోజ, ఏంటి అమూల్యాల అమ్మలా ఉందేంటి? అయినా ఒక్కసారి వీళ్ళతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అమూల్యని నేను దుబాయ్కి అమ్మేస్తే వీళ్ళకి మా మీద అనుమానం రాకుండా ఉండాలంటే వీళ్ళని కొంచెం కాకా పట్టాల్సిందే. డ్రైవర్ కాస్త కార్ ఆపు. ఏంటది అలా నడిచి వస్తున్నారు ఇంత ఎండలో? కార్ లేదా? ఎందుకు కార్ లేకుండా వచ్చారు? అదేం లేదు వదిన, డాక్టర్ చెప్పారు వాకింగ్ చేస్తే నాకు ఆరోగ్యానికి మంచిదని, అందువల్లే గుడికి కూడా నేను ఎందుకు కార్లో నడిచి వచ్చాను. ఆహా, అవునా వదిన, సరే పదండి. ఎంతసేపు ఎండలోనే కదా నడిచారు, ఇప్పుడు నడండి, మా ఇంటికి నడవండి. కాసేపు అలాగా మీ కూతురితో మాట్లాడి కాఫీ తాగి అలా వెళ్దురు. కానీ వద్దులే వదిన, నాకు ఇంట్లో పని ఉంది. మళ్ళీ శశికి బాలుకి చెప్పకుండా వచ్చానంటే తను ఫీల్ అవుతారు వదిన. పర్లేదా? అదేంటి, మీ కోడల దగ్గర పర్మిషన్ తీసుకోలే ఏంటి మీరు ప్రతిసారి? అలా కాదు వదిన, మీరు ఇప్పుడు రాలేదంటే అమూల్యకు విషయం తెలిసిందనుకో, నేను మిమ్మల్ని రోడ్ మీద వదిలేసి వచ్చేసిన తను ఫీల్ అవుతుంది వదిన. ప్లీజ్ వదిన, అయినా మీలాంటి శ్రీమంతులు మా ఇంటికి వస్తే మీ ఐశ్వర్యం మాకు అంటుపోతుందనే కదా మీరు రానంటున్నారు. అయ్యో అలా అంటారేంటి వదిన? మహాలక్ష్మి లాంటి నా కూతుర్నే మీకు ఇంటి కోడలుగా అప్పచెప్పాను, మళ్ళీ మీ ఇంటికి రానంటారేంటి?
సరే వదిన, మీరు రాకపోతే నేను ఎంతో ఫీల్ అవుతాను. రండి ఒక్కసారి నడండి, అమూల్యతో మాట్లాడి కాఫీ తాగి అన్ని ఇంటికి వెళ్ళిపోదురు కానీ నా మాట వినండి. సరే వదిన, పదండి ఇంటికి వెళ్దాం. అక్కడే రాము బాధపడుతూ సీతతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు సీత, ఇందాక గుడికి వెళ్ళాను, అమ్మ నా వంక చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. అయ్యో అత్తయ్య అలా చేయరు, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటారు. అయ్యో సీత, అమ్మని నేను ఎందుకు గుర్తుపట్టను? అమ్మే, కావాలంటే ఒకసారి ఫోన్ చేయనా? చెయ్యండి, అత్తయ్యతో మాట్లాడండి. అయినా నిన్న నేను కాల్ చేసిన అమ్మ మాట్లాడలేదు సీత, అందువల్ల నువ్వు పని చేయి. ఏం చేస్తావంటే నీ నెంబర్తో అమ్మకు ఒకసారి కాల్ చేయి సీత. సరేనండి, నేను కాల్ చేస్తాను. ఏమైంది సీత? లేదు అత్తయ్య కాల్ కట్ చేస్తున్నారండి. అయ్యో అమ్మ, చెప్పాను కదా ఏదో జరిగింది. బహుశా శశి కానీ ఏమైనా అన్న ఉంటుంది అంటావా? అయ్యో అలా ఏం జరుగుండదు, మీరు ఫీల్ అవ్వకండి. బహుశా అత్తయ్య ఏమైనా బిజీగా ఉండుంటారు, అందువల్ల కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను మళ్ళీ మాట్లాడతాను కదా. సరే సీత, నువ్వు ట్రై చెయ్యి, ఏం జరిగిందో నాకు చెప్పు, సరేనా? సరేనండి. ఏంటి వదిన, ఎవరు కాల్ చేశారు నీకు? అదే వదిన, ఇంటికి ఇంకా రాలేదేంటని ఇంటి నుంచి కాల్ వచ్చింది, ఈయన కాల్ చేశారు. సరే కాల్ లిఫ్ట్ చేసి చెప్పేసే వదిన, అమూల్య దగ్గరికి వచ్చేస్తానని. పర్లేదులేండి వదిన, మీరు పదండి లోపలికి వెళ్దాం. చూసారు ఇప్పుడు మిమ్మల్ని చూసింది అంటే అమూల్య ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందో. అమూల్య చూడు ఎవరు వచ్చారో. అమ్మ వచ్చిందా? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, అలా రోడ్డు మీద నడిచి వెళ్తుంటే గుడికెళ్ళి వస్తున్నాను, మీ అత్తయ్య గారు చూసి ఇంటికి తీసుకొచ్చారు అమూల్య. అవునా? సరేనమ్మా, దా లోపలికి వెళ్దాం. అయ్యో ఇక్కడ కూర్చుంటారేంటో వదినా, పదండి లోపలికి ఏసీ గదిలో కూర్చుందిరు కానీ నేను వెళ్ళి మీకు కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఒరే ఏంట్రా అక్కడ ఉండిపోయావు? ఇల్లారా, మీ అత్తగారు వచ్చారు కదా, వచ్చి కాళ్ళ దండం పెట్టు. చందు బాగున్నావు బాబు? బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. అమూల్య ఉంటే నన్ను ఇంకేం కావాలి, తనే నన్ను చక్కగా చూసుకుంటుంది. సరే బాబు, మీరిద్దరు హ్యాపీగా ఉండడం మాకు కావాలి. ఇక్కడ కూర్చోవద్దు, పదండి అత్తయ్య, లోపలికి వెళ్ళి కూర్చుందిరు కానీ. అమ్మో, నా కొడుకు నాకన్నా ఎక్కువ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయే, నటనలో ఆస్కార్ ఇచ్చేసి నా కొడుక్కి. అమ్మ పద, మన లోపలికి వెళ్దాం, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో అమూల్య, చెప్పాను కదా మీ అమ్మ, నువ్వు తీసుకెళ్ళి లోపలికి, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను, సరేనా? అదేంటమ్మా, అమూల్య వాళ్ళ అమ్మ నువ్వు ఇంటి తీసుకొచ్చావు? ఒరే కాస్త నోరు మూసుకుని ఉండు, నీకు తర్వాత చెప్తాను. సరే నువ్వేదో చేసుకోలేరా? ఏంటమ్మా సడన్గా ఇంటికి వచ్చావు? ఏం లేదు అమూల్య, సడన్గా నేను రోడ్డు మీద నడిచెళ్తుంటే మీ అత్తగారే నన్ను చూసి కారు ఆపి ఇంటికి వచ్చి వెళ్దురుగానే రండి అని పిలిచింది. ఏంటి అమూల్య, ఈ మధ్యన మీ అత్తగారిలో మార్పు వచ్చిందా ఏంటి? అదేనమ్మా నాకు అర్థం అవ్వట్లేదు, ఈ మధ్యన నాతో కూడా బాగానే ఉంటున్నారమ్మా, ఏమైందో అర్థం అవ్వట్లేదు. పోనీలేవే, నీ మంచితనం ఇప్పటికైనా అర్థం చేసుకుని వాళ్ళ మార్పు వచ్చిందంటే సంతోషమే కదా. ఇంతకీ మీ ఆయన ఎలా ఉంటున్నాడు? ఆయన కూడా బాగానే ఉంటున్నారమ్మా. పోన్లే, నీకు ఇన్ని రోజులకైనా మంచి రోజులు వచ్చినాయి కదా, అది సంతోషం. సరేనా, నువ్వు హ్యాపీగా ఉండాలి. అయ్యో వదిన, ఇదిగోండి కాఫీ తీసుకోండి, ఇది మీ అన్నయ్య గారు ఊటీ నుంచి స్పెషల్గా కాఫీ పొడి తీసుకొచ్చారు. ఎలా ఉంది తాగి చెప్పండి. ఇదిగోండి వదిన. అమూల్య నువ్వు కూడా తీసుకోమ్మా. వదిన గారు చాలా బాగుంది వదిన, కాఫీ చాలా బాగా పెట్టారు మీరు. అమూల్య నువ్వు కూడా చెప్పు ఎలా ఉంది? చాలా బాగుంది అత్తయ్య. సరేనా వదిన, నేను ఇంక బయలుదేరుతాను, ఇప్పటికే లేట్ అయింది కదా, నేను ఇంక వెళ్ళొస్తాను. అయ్యో వదిన, ఈ ఎండలో మళ్ళీ వెళ్తానంటారే ఏంటి? డ్రైవర్ని ఇచ్చి పంపుతాను, సరేనా? మీరు ఈ ఎండలో నడిచి వెళ్ళొద్దు, మళ్ళీ ఏమన్నా అనుకుంటారు అన్నయ్య గారు ఇంటికి వచ్చినా కూడా ఎండలో పంపించేశారని. సరేనా? నేను చెప్పినట్టు డ్రైవర్తో వెళ్ళండి మీరు. సరే వదిన, మీకు ఎందుకు వదిన అంత శ్రమ? సరేలే, ఈ విషయం నేను ఆదిత్యానికి కాల్ చేసి చెప్పాలి. హలో ఎవరండి అంటే, అన్నయ్య నేను అమూల్యని. అదేంటి అమూల్య, ఎప్పుడు పనమ్మాయి నెంబర్తో కాల్ చేస్తావు కదా, ఈ నెంబర్ ఎవరిది? ఇది నా నెంబరే అన్నయ్య, ప్రస్తుతం మా ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయి అన్నయ్య. అవునా, అంత సడన్గా ఎందుకు మారినాయి అమూల్య? ఏమో అన్నయ్య, ఈ మధ్యన మా అత్తగారు కూడా బాగానే మాట్లాడుతుంది నాతోటి, చందు కూడా బాగానే ఉంటున్నాడు. అంత సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చింది అమూల్య? ఇది నమ్మవు, చెప్తా నేను. అమ్మ కూడా వచ్చింది ఇందాక. అమ్మ అంట గుడికి వెళ్ళి నడిచి వస్తుంటే మా అత్తగారు చూసిందంట, చూసి కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చి తనే స్వయంగా కాఫీ కూడా కల్పించింది. నువ్వు నమ్ముతావా అసలు? అయ్యో బాబోయ్, అసలు నమ్మలేకపోతున్నాను అమూల్య నేను. అమ్మో, ఇలాంటి మార్పు రావాలంటే ఏదైనా పెద్దగా ఇంట్లో పరిస్థితులైనా మాడి ఉండాలి, లేకపోతే నీ మంచితనం అయినా వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ఇలాంటివి ఏమైనా జరిగినాయి అమూల్యం ఇంట్లో? లేదన్నయ్య, అలా ఏం జరగలేదు. అయితే ఏం జరిగినా ఏదైనా నీ మంచికి అనుకో. నీ అత్తగారు మీ భర్త మారంటే మంచికే కదా, కానీ నీ జాగ్రత్తను నువ్వు ఉండు. ఆ నెంబర్ కూడా నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. కానీ నాకు ఏదో డౌట్గా ఉంది అమూల్య, ప్లీజ్ నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నేను కూడా నిన్ను జాగ్రత్తగా చూస్తూ ఉంటాను, సరేనా? ఓకేనా? నేనైతే వర్క్లో ఉన్నాను, సరేనా? ఉంటాను, బాయ్.
ఏంటి ఆళ్ళ అత్తగారు, సరోజ, ఆళ్ళ ఆయన, చందు అసలు మంచివాళ్ళే కాదు. సడెన్‌గా వీళ్ళు ఇంత మార్పొచ్చిందంటే నాకైతే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఒరేయ్! ఆదిత్య ఏంటే శైలు ఇలా వచ్చావు? ఏంటి ఈ ఇలా రెడీ అయ్యావేంటి? ఇంత అందంగా ఉన్నావేంటి ఈరోజు? ఏం లేదురా, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు కదా! ఆ హ్యాపీనెస్‌లో నేనే గుడికెళ్ళి మన పేరు మీద అర్చన చేయించాను. కావాలంటే ప్రసాదం తీసుకో. ఆ! సరే ఇలా పెట్టు. ఇది మీ ఇంటికెళ్ళి ఇద్దామా? అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ గాని నా ఛానెల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్‌లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది.